తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి కన్యాశుల్కం సృష్టికర్త మహాకవి గురజాడ అప్పారావు రచనలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. గురజాడ జిల్లా గ్రంథాలయం వద్ద ముందుగా స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం నిర్వహించి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ గురజాడ ఇంటిలో ఆగస్టు 11న ఒక తాగుబోతు చొరబడి సాహిత్య పుస్తకాలను, సీలింగ్ ఫ్యాన్లను, టేబుళ్లను చిందరవందర చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దుశ్చర్యను తెలుసుకున్న దేశవ్యాప్త గురజాడ అభిమానులు పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారని, రాష్ట్రంలో పురావస్తు శాఖ గురజాడ గృహాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమైందని, ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ అప్పారావు గృహానికి, సాహిత్యానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. మహోన్నత వ్యక్తి గురజాడ అప్పారావు. ఆయన చరిత్రక ఆనవాళ్లుగా ఆయన నడయాడినటువంటి ఇల్లు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లు ఉంది. దాన్ని ఆధునీకరించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆధునీకరించట్లేదు. ఈరోజు జిల్లా పౌరవేదిక నుంచి మేము కోరుతున్న గురజాడ ఇంటిని ఆధునీకరించండి, గురజాడ రాసినటువంటి సాహిత్యాన్ని భద్రపరచండి, అలాగే డిజిటలైజేషన్ చేయండి. ఇవన్నీ చెబుతూ ఉంటే పట్టించుకోవట్లేదు. మొన్న 11వ తారీఖున ఒక తాగుబోతు గురజాడ ఇంట్లోకి చొరబడి హల్చల్ చేసి అక్కడ గురజాడ రాసిన సాహిత్యాన్ని బయటికి చింపిపడేశాడు. గురజాడ ఇంట్లోకి దూరి ఫ్యాన్లన్నీ ఉంచేశాడు. ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటే పాలకులు ఎందుకు పట్టించుకోరు? ఎవరికి అధికారం వచ్చినా ఇదే పరిస్థితి గురజాడకి. దయచేసి ఇప్పుడైనా సరే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు,